మ్యాజిక్ వాషింగ్ మిషన్. ఒక ఊరిలో రవి, ప్రియా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఆడుకునేవారు, నవ్వుకునేవారు. కాని కొన్నిసార్లు వారి చిన్న హృదయాలు పెద్ద పెద్ద భారాలను మోసేవి. రవికి విచారం, ప్రియకు కోపం అనే బరువైన అదృశ్య సంచులు ఉండేవి. వారి స్నేహితుడు ఆనంద్కు చీకటి అంటే భయం. ఆ భయం వల్ల అతను రాత్రిపూట తన స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడలేకపోయేవాడు. ఈ భారాలన్నీ వారి ఆటలను, నవ్వులను దూరం చేసేవి. ఒకరోజు సాయంత్రం వారు ముగ్గురూ విచారంగా కూర్చుని ఉండగా ఆకాశం నుండి ఒక దైవిక కాంతి నెమ్మదిగా కిందకి దిగివచ్చింది. దాని మధ్యలో నుండి ప్రకాశవంతమైన తెల్లని కాంతి మెరుస్తోంది. ఆ కాంతి నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. పిల్లల్లారా, మీ భారాలను నేను చూస్తున్నాను. మీకు సహాయం చేయడానికి నేను ఒక బహుమతిని తెచ్చాను. ఆ కాంతి పక్కన ఒక చిన్న మెరుస్తున్న వాషింగ్ మిషన్ ప్రత్యక్షమైంది. ప్రియ ఆశ్చర్యంగా అడిగింది, వాషింగ్ మిషీనా? మా బట్టలు మురికిగా లేవు. ఆ దైవిక కాంతి నుండి స్వరం ఇలా పలికింది, ఇది బట్టల కోసం కాదు, మీ భారాల కోసం. మీ దుర్గుణాలన్నింటినీ నాకు సమర్పించండి. మీరు చేయాల్సిందల్లా మీ విచారం, కోపం, భయం వంటి భారాలను ఈ మిషన్లో వేయడమే. దానికి బదులుగా మీకు శాంతి, సంతోషం, ప్రేమ, ధైర్యం తిరిగి వస్తాయి అని ఆ కాంతి వివరించింది. రవి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. అతను తన విచారాన్ని ఒక బూడిదరంగు మేఘంలా ఊహించుకుని దానిని మిషన్లో వేశాడు. మిషన్ ఒక మధురమైన సంగీతాన్ని ప్లే చేస్తూ తిరగడం ప్రారంభించింది. ఒక క్షణం తర్వాత మిషన్ ఆగింది. దాని నుండి ఒక ప్రకాశవంతమైన పసుపురంగు కాంతి బయటకు వచ్చి రవిని చుట్టుముట్టింది. అతని విచారం మాయమై అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. అతను బిగ్గరగా నవ్వాడు. అది చూసి ప్రియ తన కోపాన్ని ఒక ఎర్రని నిప్పుకణంలా, ఆనంద్ తన భయాన్ని ఒక నల్లని నీడలా మిషన్లో వేశారు. ప్రియకు ప్రేమ, ఆనంద్కు ధైర్యం తిరిగి వచ్చాయి. ఈ మాయా బహుమతి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది అని ఆ కాంతి చెప్పింది. మీకు అవసరమైనప్పుడు మీ భారాలను నాకు సమర్పించండి, నేను మీకు శాంతినిస్తాను. ఆ రోజు నుండి ఆ పిల్లలు సంతోషంగా జీవించారు. వారి హృదయాలు ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండేవి.